ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. మీరు ఏ శుభవార్త వినబోతున్నారో, ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం. కాబట్టి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఓం నమ శివాయ అని ఒక్కసారిగా చెప్పుకొని మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని మీ జీవితం ఎలా అయితే మీరు ఉండాలి అనుకుంటున్నారో, ఎలాంటి శుభవార్తను వినాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కసారిగా చెప్పుకొని ఒక సంఖ్యను మీరు తాకి చూడండి. ఇక్కడ మీ ముందు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా గొప్ప నెంబర్స్ అన్నమాట. ఏంజల్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 111, 333, 999 ఈ మూడు కూడా చాలా అద్భుతమైన నెంబర్లు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీ జీవితాన్ని మార్చేసే సంఖ్యల్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మూడింటిలో ఒకటి అయితే తాకండి. ఇక మీకు రాబోయే కాలం ఎలా ఉండబోతుంది, ఏ గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇవన్నీ కూడా స్వయంగా ఆ పరమశివుని ఆశీర్వాదంతోనే మనం తెలుసుకుందామా. ఇవి ఏంజల్ నెంబర్స్ అండి. అసలు ఈ మధ్య చెప్పాలంటే ఈ నెంబర్స్కు చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనైతే ఇచ్చేస్తున్నారన్నమాట. వీటిలో మీకు నచ్చిన నెంబరు, లక్కీ నెంబర్ కానివ్వచ్చు, మిమ్మల్ని ఆకట్టుకున్న నెంబర్ కానీ, ఇలా ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఇష్టం కాబట్టి ఒక్కసారిగా జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. ఈ సమయం మీకు ఏ గుడ్ న్యూస్ తెస్తుంది, మీ జీవితంలో ఏ మార్పు రాబోతుంది, అలానే మీరు ఏ నెంబర్ అది చూస్ చేసుకున్నారు అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అన్నది కూడా మీలో ఒకటి ఎంచుకున్నారా, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి అన్నమాట. ఈ మీ ముందు ఉన్నాయి కదా ఈ మూడు వాళ్ళకి మీకు రాబోయే కాలం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితం చాలా బాగుండబోతుంది. మీ సమయం మీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీరు కోరుకున్నది మీ ఇష్టం వచ్చినట్లు చేయగలరు. అలానే మీరు మనసు పెట్టిన పనిలో మునిగిపోతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ అచీవ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది. అలానే మీరు కోరుకున్న జాబ్ మీకు రావచ్చు. మిమ్మల్ని సంతోషపెట్టే పొజిషన్ అనేది మీకు వస్తుంది. మంచి పవర్ మీ చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు మీరు గురించి తెలుసుకొని మీ ఇష్టం వచ్చినట్లుగా మీతో పాటుగా ఉంటారు. అన్నీ మీ నియంత్రణలో ఉంటాయి. రాబోయే కాలంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. ఈ మార్పులు చాలా కాలం మీ జీవితంలో అలానే ఉంటాయి. మీ పొజిషన్ ఇంట్లోనూ ఆఫీస్లోనూ మంచిగా ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది. మీ చేతిలో పవర్ ఉంటుంది. రాజులా మీరు ఉంటారు. ఇక మీ జీవితంలో పెద్ద మార్పు అనేది వస్తుంది. అది జాబ్లో కానివ్వచ్చు, ఎక్కడైనా సరే చాలా మంచి మార్పు వస్తుంది. మీకు చాలా మంచి యోగం రాబోతుంది. అలానే ఇక మీకు రాబోయే కాలం మీ నియంత్రణలో ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్లు ప్రోగ్రెస్ ఉంటుంది. సో విన్నారు కదండి, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 111 నెంబర్ తాకిన వారికి శివుని ఆశీర్వాదంతో ఇదే అయితే జరగబోతుంది. ఇక నెంబర్ 2 అంటే 333 అన్నమాట. ఈ 333 ఏంజల్ నెంబర్ ఎంచుకున్న వాళ్ళకి ఎలాంటి జీవితం ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ళకి చాలా డబ్బు అనేది వస్తుంది. అలానే పర్మనెంట్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమి, ఆస్తికి సంబంధించిన పని సక్సెస్ అవుతుంది. ఇక డబ్బు సమస్యలు ఏవి ఉండవు. డబ్బులో మంచిగా వీళ్ళు రాణించగలరు. ఏదైనా సరే సక్సెస్ సాధించగలరు. మంచిగా జాబ్ రావచ్చు. బిజినెస్ బాగా ముందుకు వెళ్ళడము, డబ్బు లాభం బాగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక జీవితంలో ఎంత ఇస్తుందంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చెడు అలవాట్లకు రానివ్వకండి. చెడు అలవాట్లు అంటే ఏంటో మీకు తెలిసినవే కదా. ప్రతి ఒక్కరికి మంచి చెడులు ఉంటాయి. మంచి దారిలో నడిస్తే మంచి, చెడు దారిలో నడిస్తే చెడు వస్తుంది. కర్మలు చాలా ముఖ్యం. కర్మలే మన జీవితాన్ని తయారు చేస్తాయి. మీరు ఏం చేస్తారో అదే పొందుతారో అని మర్చిపోకండి. ఏమిస్తారో అదే వస్తుంది. ఎవరిని హేళన చేయొద్దు. చిన్నవాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకండి. అందరూ సమానమే. మీకు ఈగో వచ్చినా సరే అక్కడి నుంచి మీరు మౌనంగా వెళ్ళిపోవాలి, కానీ ఈగోని చూపించకూడదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే మనం అందరితో నడిస్తే సంతోషంగా ఉంటాం. నేను ఒక్కటే నడుస్తాను అంటే ఒంటరిగానే కదా ఉంటారు. ఇక మీకు మంచి సమయం రాబోతుంది. అది ఎప్పటికీ కూడా మీతోనే ఉండాలంటే కాస్త మంచిగా మీరు వ్యవహరించాల్సిందే.
మంచి సమయం అనేది వచ్చింది అని చెప్పి గర్వాన్ని జలస్ని మీరు చూపించారు అంటే ఎవ్వరూ మీతో ఉండరు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని మీకు మీరే బాధపడతారు. కాబట్టి కాస్త జాగ్రత్త. అర్థమైంది కదా? ఇక 333 ఎంచుకున్న వాళ్ళకి ఆ పరమశివుని ఆశీర్వాదంతో ఇదైతే జరగబోతుంది. ఇక చివరగా 999. ఈ 999 ఏంజల్ నెంబర్ని ఎంచుకున్న వారికి శివుని ఆశీర్వాదంతో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఇక కొత్తగా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. అవును, మీరు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏవీ చేయొద్దు. ఏదో చూపించుకుందాంలే అందరికీ అని చెప్పి అనవసరంగా కొంటే మీరే అప్పుల పాలైపోతారు. జాగ్రత్త. అనవసరంగా ఏది పడితే అది కొనకండి. మళ్ళీ అవి కొని వాటి వల్ల బాధపడడం ఏదీ ఉండదు. అర్థమవుతుంది కదా? అనవసరమైన షాపింగ్స్ ఏవి చేయాల్సిన అవసరం లేదు. గతంలో మార్కెట్ వెళ్ళాలి కాబట్టి సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ షాపింగ్ ఉంటుంది కాబట్టి అవసరం లేనివి కూడా కొంటున్నారు. కాబట్టి జాగ్రత్త. మీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువగా ఖర్చులు చేస్తారు. అవసరం లేని డ్రెస్సులను కొనుక్కుంటూ ఉంటారు. అవసరం లేనివి తీసుకుంటారు. మీలో లాలచ వస్తుంది. ప్రతి పైసా సేవ్ చేయాలని కానీ అస్సలు ఉండదు. అనవసరమైన ఖర్చులు పెడతారు. మరోవైపు మంచి మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఇల్లు కట్టాలనుకుంటున్నారో అది జరుగుతుంది. ఎక్కడికో టూర్ వెళ్తారు, ప్రాపర్టీ కొంటారు లేదా ఇల్లు కడతారు. కానీ ఖర్చు చేయడానికి ఇష్టం లేదు. మీరు మంచిగా సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అవసరమైన చోట ఖర్చు చేయండి. ముఖ్యమైన పనులే చేయండి. డబ్బు అవుతుందని భయపడకండి. ఇల్లు, ప్రాపర్టీ ఇలాంటి భూమికి సంబంధించిన పనికి సేవ్ చేయండి. అనవసరమైన ఖర్చులు చేయొద్దు. సమయం చాలా బాగుంటుంది కానీ కాస్త ఖర్చులు తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. సో విన్నారు కదండి, 999 నెంబర్ తాకిన వాళ్ళకి ఆ పరమశివుని ఆశీర్వాదంతో ఇదైతే జరగబోతుందన్నమాట. ఇది అయితే మీ అందరికీ కూడా కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇది మీ అందరికీ కనెక్ట్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.